భూమి, ఆకాశం, నీరు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అంతరిక్షంలో యుద్ధానికి డ్రాగన్ కంట్రీ ప్రిపేర్ అయింది. సాధారణంగా యుద్ధం అంటే క్షిపణులు, తుపాకులు, అధునాతన ఆయుధాలను వాడేవారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ యుద్ధ రంగంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పుడు యుద్ధం అంటే ఆయా దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీస్తే చాలు. అదే ఆలోచించిందేమో డ్రాగన్ కంట్రీ. దేశాల మీద ఆధిపత్యం చెలాయించడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే హైటెక్ ఆయుధాన్ని తయారు చేసింది. భూమి నుండి శాటిలైట్ను నాశనం చేయగల హై పవర్డ్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది డ్రాగన్ కంట్రీ. దీని ద్వారా అంతరిక్షంలోని స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్ కూడా అంతరాయం కలిగించవచ్చు లేదా పూర్తిగా కూడా ధ్వంసం చేయవచ్చు. అంతరిక్ష యుద్ధ రంగంలో డ్రాగన్ దేశం సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే హై పవర్ మైక్రోవేవ్ వెపన్స్ను తయారు చేసింది. శత్రువుల శాటిలైట్లను నేరుగా పేల్చివేయకుండానే నిశ్శబ్దంగా వాటిని నిర్వీర్యం చేసే అత్యంత శక్తివంతమైనటువంటి హై పవర్ మైక్రోవేవ్ ఆయుధాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇక ఇది భవిష్యత్తులో యుద్ధ గమనాన్నే మార్చేసే అవకాశం ఉంది. సాధారణంగా క్షిపణులు శాటిలైట్ను తాకితే అది ముక్కలై అంతరిక్షంలో చెత్త పేరుకుపోతుంది. కానీ చైనా అభివృద్ధి చేసినటువంటి ఈ కొత్త మైక్రోవేవ్ సిస్టమ్ అలా చేయదు. అది ఒక్కసారి భారీ స్థాయిలో విద్యుత్ అయస్కాంత కిరణాలను విడుదల చేస్తుంది. ఈ కిరణాలు ఇక శత్రువుల శాటిలైట్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను మార్చేస్తాయి లేదా అది పని చేయకుండా ఆపేస్తాయి. అంటే శాటిలైట్ భౌతికంగా అక్కడే ఉన్నా అది ఒక పనికిరాని లోహపు ముక్కలా మారిపోతుంది. చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీలోని వాంగ్ గ్యాంగ్ నిపుణులు TBC-1000C అని పిలిచే హై పవర్ మైక్రోవేవ్ వ్యవస్థను తయారు చేశారు. సాధారణ మైక్రోవేవ్ వ్యవస్థలు చాలా కొద్ది సెకండ్లు మాత్రమే పనిచేస్తాయి. కానీ చైనా తయారు చేసినటువంటి వ్యవస్థ ఒక నిమిషం పాటు నిరంతరంగా 20 గిగావాట్ల శక్తిని విడుదల చేయగలదు. దీంతో పాటు అది చిన్న పరిమాణం అంటే 4 మీటర్ల పొడవు, 5 టన్నుల బరువు ఉంటుంది. దీనిని ట్రక్కులు, అలాగే నౌకలు, విమానాలు అంతరిక్షంలో కూడా ఏర్పాటు చేసేలా చిన్నగా తయారు చేశారు. అగ్రదేశాలపై పైచేయి సాధించడానికి చైనా ఈ రహస్య ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్, GPS కమ్యూనికేషన్స్ వంటి ఉన్నటువంటి శాటిలైట్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక ఒకవేళ యుద్ధం వస్తే గనక శత్రు దేశాల కమ్యూనికేషన్స్ వ్యవస్థను క్షణాల్లో కుప్పకూల్చేయడానికి చైనా ఈ హైటెక్ ఆయుధాన్ని ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగించవచ్చు. ఒక దేశం ఇలాంటి టెక్నాలజీని వాడితే ఇతర దేశాలు కూడా ప్రతిచర్యగా మరిన్ని భయంకరమైనటువంటి ఆయుధాలను తయారు చేస్తాయి. ఇది చివరికి శాంతియుత అంతరిక్ష పరిశోధనలకు ముప్పుగా భావించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా తయారు చేసినటువంటి ఈ మైక్రోవేవ్ ఆయుధం ఆ దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచవచ్చు. కానీ అంతర్జాతీయంగా ఇది తీవ్ర చర్చకు దారితీస్తోంది.